ఆచి చికెన్ మసాలా. దేశీయ మార్కెట్లు శుక్రవారం నష్టాలు ముగిశాయి. పశ్చిమాసియాలో ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు భగ్గుమనడంతో దేశీయ స్టాక్స్ నష్టంతో సతమతమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు అందుకు దోహదం చేశాయి. ఉదయం సెన్సెక్స్ 77,631 పాయింట్స్ వద్ద ప్రారంభమైంది. ఒక దశలో సూచీలు స్వల్పంగా లాభపడిన తర్వాత వెంటనే నష్టాలకు జారుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 516 పాయింట్ల నష్టంతో 77,328 వద్ద ముగిసింది. నిఫ్టీ 150 పాయింట్లు కోల్పోయి 24,176 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 94.47 వద్ద ఉంది. నిఫ్టీ సూచీలో టైటాన్ కంపెనీ, అపోలో హాస్పిటల్స్, ఏషియన్ పెయింట్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, అదానీ పోర్ట్స్ షేర్లు రాణించగా ఎస్బీఐ, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ నష్టాల్లో కదలాడాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మనతో మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ స్పందన. సత్యనారాయణ గారు, ఇవాళ నష్టాల్లో దేశీయ మార్కెట్లు ముగిసాయి, ఎలా చూడొచ్చు? ఈ రోజు జరిగిందల్లా ఒక 4 అంశాలు ఉన్నాయి. ఈ 4 అంశాలు ఏమిటి అంటే, ఈ హర్ముజ్ జల్సన్ దగ్గర మళ్ళీ గొడవలు జరగటం, తర్వాత మళ్ళీ ఈ ట్రంప్ మీద అమెరికాలో అక్కడ అమెరికా యొక్క ఏదైతే కోర్టు ఉంటుందో సుప్రీంకోర్టు, ఇతను ఫిబ్రవరి 1 తర్వాత మళ్ళీ సుంకాలు వేయటం జరిగింది 10%. అంటే ట్రంప్ కి వ్యతిరేకంగా అక్కడ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ సుంకాలు వేసి జూలై 24 వరకు డేట్ ఉంది. అది 10%. అది కూడా చట్ట విరుద్ధం అని మళ్ళీ తీర్పు రావడం జరిగింది. దీంతో అక్కడ మన మార్కెట్లు బాగా ఫాలో అవటం, వరల్డ్ మార్కెట్లు. ఈ హర్ముజ్ జల్సన్ మళ్ళీ అంటే అమెరికా ఇరాన్ మధ్య మళ్ళీ ఘర్షణలు జరగటం, ఒక పక్క చర్చలు జరుగుతున్నాయి, ఒక పక్క మళ్ళీ ఈ ఘర్షణలు అంటే అక్కడ ఇరాను అమెరికా నావికా దళాల మధ్యలో కాల్పులు జరగటం, దాంతో వరల్డ్ మార్కెట్ ఫాలో అవటం. ఈ వరల్డ్ మార్కెట్ ఫాలో అయ్యేటప్పుడు మన మార్కెట్లు ఫాలో కావటం. ఇవాళ ఫ్రైడే వీకెండ్, మనకి రేపు సెలవు ఉంటుంది కాబట్టి మళ్ళీ అదొక రీజన్. ఇక నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటిది అంటే, ఈ పర్షియన్ ఏదైతే అక్కడ గల్ఫ్ లో అక్కడ 1,500 నౌకలు ఆగిపోయినాయి హర్ముజ్ జల్సంధిలో. అవన్నీ బయటకు రావాలనేది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఎలా చేయాలి? ఇప్పటికీ 20,000 మంది నావికులు అక్కడ ఉన్నట్టుగా. మళ్ళీ ఇకపోతే ఇంకొక విషయం ఏమిటి అంటే, ఈ ట్రంప్ ఏదైతే టారిఫ్ల విషయంలో మళ్ళీ ఇప్పుడు ఆయన మీద వ్యతిరేకంగా అక్కడ కోర్టు తీర్పు ఇవ్వడంతో మళ్ళీ రేపు ఎల్లుండి ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు మనకి డే టైం, అమెరికాలో నైట్ టైం. ఈ ఆయన ఏదైతే సుంకాలు టారిఫ్లు 10% వేసిండో అది జూలై 24తో ముగిస్తుంటే 24 అమెరికా రాష్ట్రాలు మళ్ళీ అక్కడ న్యాయస్థానాన్ని ఆశ్రయించటం, మళ్ళీ దీనిపై ఇప్పుడు తాజాగా అక్కడ ఫెడరల్ కోర్టు అమెరికాలో ఈ సుంకాలు ఏదైతే ఉందో అవి ట్రంప్ అతిక్రమించారని చెప్పేసి, ఆ సుంకాలు చట్ట విరుద్ధమని, అవి చెల్లవు అని చెప్పేసి తీర్పు రావటం. అయితే ఆ తీర్పులో కూడా ఇద్దరు ట్రంప్ కు వ్యతిరేకంగా, ఒకళ్ళు తీర్పుకి అంటే ట్రంప్ కి ఫేవర్ గా. ఇక మళ్ళీ ఇంకొక న్యూస్ ఏంటిది అంటే, ఈ హర్ముజ్ నుంచి ఏవైతే నౌకలు బయటకు వస్తాయో ఇరాన్ వాళ్ళు ఒక 40 ప్రశ్నలను రెడీ చేశారు, క్వశ్చనర్ అన్నమాట. అంటే ఏంటిది? ఇదంతా ఇప్పుడు ఇరాన్ వ్యవహారం అంతా కూడా పర్షియన్ గల్ఫ్ స్ట్రేట్ అథారిటీ PGSA వ్యవహారాలన్నీ చూసుకుంటది. ఈ PGSA ఏదైతే చూసుకుంటుందో వాళ్ళు ఒక 40 ప్రశ్నలు ఇచ్చి, ఎవరైతే ఈ నౌకలు వస్తాయో అవి రావడానికి ఇవి చూస్తారనమాట. అంటే ఆ నౌకలు 40 వివరాలు ఏముంటది, యాజమాన్యం ఎవరు, సిబ్బంది ఎవరు, ఆ జాతీయత ఏంటిది, ఇవన్నీ అడిగి దాన్ని బట్టి వాళ్ళు ఆ నౌకల్ని రిలీజ్ చేయడం చేస్తారు. మళ్ళీ దానికి 18 కోట్లు ఆ నౌకల్ని సురక్షిత ప్రయాణానికి గాను వీళ్ళు వసూలు చేస్తారు ఇరాన్ వాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు ఇష్యూ తోటి అక్కడ ఇంకా యుద్ధం లేదు, కానీ యుద్ధ వాతావరణం ఉంది అక్కడ. దాంతో అంతకుముందు రోజు 120 నౌకలు వెళ్ళేది ఏది హర్ముజ్ జల్సన్. ఇప్పుడు మే నెలలో వచ్చేటప్పటికి అవి 40కి చేరడం జరిగింది. ఇవన్నీ రీజన్లతోటి వరల్డ్ మార్కెట్ ఫాలో అవటం, ఈ ఇప్పటికీ సుమారుగా 2 నెలలు దాటి పోవటం, ఏది మార్కెట్లు
హార్మోజ్ జల్సంది తోటి మార్కెట్లు అస్తవ్యస్తం, అనిశ్చిత పరిస్థితులు, ఒకరోజు గుడ్ న్యూస్, ఒకరోజు బ్యాడ్ న్యూస్, ఒకరోజు న్యూట్రల్ న్యూస్. చర్చలు అంటారు, పాజిటివ్ అయింది. చర్చలు లేవు, మళ్ళీ యుద్ధ వాతావరణం అనగానే మళ్ళీ నెగిటివ్. ఇప్పుడు ట్రంప్ సుంకాలు, టారిఫ్లు, అక్కడ కోర్టు మళ్ళీ అతనికి వ్యతిరేకంగా తీర్పు, మళ్ళీ ఆయన సుంకాలు వేయటం, మళ్ళీ ఇప్పుడు వ్యతిరేకంగా ఆయనకు తీర్పు రావటం, మళ్ళీ ఇప్పుడు ఇరాన్ అమెరికా మీద ఈ ఇష్యూలు ఇవన్నీ జరిగి మార్కెట్ లో ఇంకా అదొకటి 2 నెలలు, ఇప్పుడు 67-68 రోజులు మంది ఏదైతే యుద్ధం నడుస్తుందో ఇరాన్ అమెరికా, ఈ రాబోయే రోజుల్లో ఇంకా చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి అనేది ఒకటి. రెండోది, మన రిజల్ట్స్ వస్తున్నాయి, కానీ ఆ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వచ్చినట్టు కొన్ని అవి పాజిటివ్ లో ఉంటుంది, రిజల్ట్స్ బాగున్నటువంటివి. ఇక లేనటువంటివి ఫాల్ అవుతున్నాయి. ఇంకా రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకొక వారం తర్వాత మొత్తం క్లియర్ అవుతాయి. ఇప్పటికీ ఇంకా 4500 కంపెనీలు రావాలి. ఇవన్నీ ఈ వారంలో వస్తే ఎన్ని వస్తాయో తెలియదు. ఎన్ని అంటే గ్యాప్ ఏవైతే మిగిలిపోతాయో వాళ్ళంతా లేట్ ఫీ తోటి మళ్ళీ తర్వాత అనౌన్స్ చేయాలి వాళ్ళు. మాక్సిమం అయితే ఈ 15 వరకు వచ్చేస్తాయి. మనం రిజల్ట్స్ బట్టి చూసుకోవాలి. ఇంకొకటి ఏంటి, ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో $100 దగ్గర స్థిరంగా ఉంది. అంటే పెద్దగా పెరగడం కానీ తగ్గటం కానీ లేదు. అంటే ఏ ఇష్యూ వచ్చినా ఒక $5-10 అక్కడక్కడే, అంటే $100 దగ్గర అది స్థిరంగా నిలకడగా ఉంటుంది. అందుకని ఈ గోల్డ్ సిల్వర్ కూడా నిలకడగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ ఓన్లీ ఫ్లాట్ గా ఉన్నాయి. మన ఇది కూడా ఏది సిల్వర్ మాత్రం కొంచెం 1.5% కొంచెం పాజిటివ్ లో ఉంది. గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ కూడా $100 దగ్గర ట్రేడ్ అయింది. మన మార్కెట్లు మాత్రం మనది అనుకోండి, యూరోపియన్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు మైనస్ లోనే క్లోజ్ అయినాయి. యూరోపియన్ మార్కెట్లు మైనస్ లోనే రన్ అవుతున్నాయి. అమెరికా మార్కెట్లు ఇప్పుడు 6కి స్టార్ట్ అవుతాయి. అవి కూడా మైనస్ లోనే సూచిస్తున్నాయి. అంటే ఫ్యూచర్స్ ఫోర్కాస్ట్ ఉంటుంది, ఆ ఫ్యూచర్స్ అవి కూడా మైనస్ లోనే సూచిస్తున్నాయి. అంటే ఈ రోజు రాత్రికి అమెరికాలో మళ్ళీ ట్రంప్ ఏం అనౌన్స్మెంట్ చేస్తాడో దాన్ని బట్టి మళ్ళీ మనకి రేపు ఎల్లుండి సెలవు ఉంటుంది. ఆ రేపు ఎల్లుండి సెలవు అయిపోయిన తర్వాత మండే మార్నింగ్ కి మళ్ళీ ఆ డెసిషన్ బట్టి అప్పుడు మళ్ళీ మన మార్కెట్లు అనుకోండి, గోల్డ్ సిల్వర్ అనుకోండి, బ్రెంట్ ఆయిల్ కనుక $100 పైన ఉంటే మళ్ళీ గోల్డ్ సిల్వర్ పడే అవకాశాలు ఉంటాయి మండే. లేదు $100 లోపు వస్తే మాత్రం గోల్డ్ సిల్వర్ పాజిటివే. అయినా కానీ ఇంకొకటి కూడా, గోల్డ్ సిల్వర్ ఎవరైతే కొనదలుచుకోరో కొనుక్కోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు లేదు అంటే ఇప్పుడు సుమారుగా మార్చి 31, ఫిబ్రవరి 28 మొదలైంది. 31, 32, ఏప్రిల్ 30, 62 ఇవాళ 8వ తారీఖు. అంటే 70 రోజులు అయింది యుద్ధం మొదలై. ఈ 70 రోజుల్లో ఏదైతే గోల్డ్ సిల్వర్ పడ్డంత వరకు పడి ఇక లేదు ఇక పడటానికి. అంటే 70 రోజులు యుద్ధం జరుగుతుంటే కూడా ఏదైతే బాటంకి వచ్చిందో గోల్డ్ సిల్వర్ అది అక్కడ నిలకడగా ఉంటుంది. ఇక పెరిగితే పెరగాలి, లేకపోతే కొంచెం అటు ఇటుగా 1%, 0.5% అటు ఇటునే కానీ పెద్ద ఇబ్బంది ఏం లేదు. గోల్డ్ సిల్వర్ పెద్దగా పడేది లేదు. అట్లని కొనకపోయినా బాధ లేదు. కొన్న వాళ్ళకు కూడా పెద్ద రిటర్న్స్ ఏం రావు. పాత రోజుల మాదిరి పెరిగిపోతుంది అనేది లేదు. ఎందుకు లేదు అంటే ఒకవేళ బ్రెంట్ ఆయిల్ $100 లోపు వచ్చినా మళ్ళీ ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అన్ని కూడా చిన్నాభిన్నం అయిపోయింది. అంటే ఏదైతే మార్కెట్లు ఉన్నాయో ఈ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది ప్రతి దేశపు కరెన్సీ. మళ్ళీ వీటితో పాటు ఏదైతే దేశపు కరెన్సీ ఆల్ టైమ్ లోకి మంది వచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు టర్కీ అయితే ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. వాళ్ళు 67,000 కోట్లకి బంగారం కూడా అమ్ముకోవడం జరిగింది. ఇప్పుడు పోలాండ్ ఉంది అట్లా రెడీగా లైన్ లో. ఇలా ఇవన్నీ అంటే పడ్డప్పుడు ఏమవుతుంది, ప్రతి దేశపు కరెన్సీ లోకి వెళ్ళిపోవటం, మనదైతే ఇండియా విక్స్ పెరగటం, ఏదైతే ఆ ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్మటం, వరల్డ్ మార్కెట్లు పడ్డాయని మంది పడటం, వీక్లీ ఎక్స్పైరీ ఉంది అని ఒకరోజు, వీక్లీ ఎండింగ్ అంటే శని ఆదివారం సెలవులు ఉన్నాయని ఒకరోజు, ఇలా ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ తోటి మన మార్కెట్లు ఒక రోజు పెరిగితే 2 రోజులు పట్టం, మళ్ళీ 2 రోజులు పడితే ఈ లోపల వారం అయిపోతుంది. లేకపోతే సెటిల్మెంట్ ఓపెనింగ్ అంటారు, కొంచెం షార్ట్ కవరింగ్ అంటారు, పెరిగితే షార్ట్ కవరింగ్ అంటారు, పడితే ప్రాఫిట్ బుకింగ్ అంటారు. అయితే ప్రాఫిట్ బుకింగ్ షార్ట్ కవరింగ్ జరగడానికి ఏంటిది రీజను? వరల్డ్ మార్కెట్లు ట్రంప్ ఇరాన్ మధ్యలో జరిగేటటువంటి ఆ కరెంట్ అఫైర్స్ న్యూస్, దాంతో మన మార్కెట్లు అనుకోండి అవి అనుకోండి. అయితే గోల్డ్ సిల్వర్ విషయంలో అయితే ఏం కాదు, కొనుక్కోవచ్చు. అట్లని కొనకపోయినా అంటే రాబోయే రోజుల్లో భారీగా పెరుగుతా అంటే ఎందుకు పెరగదు అంటే ఈ ప్రతి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలు చిన్నభిన్నమైనవి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, ఎకానమీలు స్లో డౌన్ అయినాయి. ఇవన్నీ రికవరీ కావడానికి నెలలు పడుతుంది. ఇప్పుడు హార్మోజ్ జల్సంది నుంచి నౌకలు రావాలి, అప్పుడే మనం మళ్ళీ మార్కెట్లు మామూలు. థ్యాంక్ యూ సత్యనారాయణ.